పెట్టుబడుల ఆకర్షణ కోసం పారిశ్రామికవేత్తలకు చెప్పాల్సిందేంటి? దావోస్ వెళ్ళి మాట్లాడాల్సింది ఏంటి? పెట్టుబడులు రాబట్టడానికి చేయాల్సింది ఏంటి? మన లోకేష్ చేస్తోంది ఏంటి? జగన్మోహన్ రెడ్డిని దూషిస్తేనో, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తేనో, జగన్మోహన్ రెడ్డిని అవహేళనగా మాట్లాడితేనో, జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తేనో, కోడికత్తి, బాబాయి గొడ్డలి, తల్లి చెల్లి రుషికొండ ప్యాలెస్ లాంటి మాటలు మాట్లాడితేనో పెట్టుబడులు వచ్చేస్తాయని, పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకొచ్చేస్తారని లోకేష్ భావిస్తున్నారేమో. రాజకీయ నాయకుడిగా మంత్రి పదవికి ఎదిగారేమో, కానీ ఆయన జ్ఞానం మాత్రం ఇంకా అజ్ఞానం దశలోనే ఆగిపోయింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువు ఇదేనా అని కాస్త చదువుకున్నోళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టే స్థాయిలోనే ఆయన తెలివితేటలు ఉన్నాయి. దావోస్ లాంటి కీలక సదస్సులకు హాజరైనప్పుడు ఏం మాట్లాడాలో కూడా చంద్రబాబు తన కుమారుడికి నేర్పించలేదా? లేక తండ్రి నుంచి కుమారుడు నేర్చుకున్నది ఇదేనా? ఇలాంటి అనేక ప్రశ్నలు లోకేష్ విజ్ఞానంపై చక్కర్లు కొడుతున్నాయి. ఏడాది కూడా తిరగలేదు కదా, దావోస్ నుంచి ఈ తండ్రి కొడుకులు ఒత్త చేతులు ఊపుకుంటూ తిరిగొచ్చారు కదా. అప్పుడు కూడా అంతే, కాబోయే సీఎం లోకేష్ అని దావోస్లో డబ్బాలు కొట్టించుకొని పైసా పెట్టుబడి తేకుండా దారి ఖర్చులు దండగ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేసేలా ఉన్నారు. ఒకసారి దావోస్లో మన లోకేష్ గారు ఏం మాట్లాడారో మీరే వినండి సార్. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అదొక ఏడుపు గొట్టు టీము. వాళ్ళకి ఏడుస్తోంది తప్ప ఇంకేది తెలియదు. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. ఈ టీం 11 మోహన్ చేసి ఎవరైనా వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. తల్లిని చెల్లిని మెడబెట్టి బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి మనందరం. అంతేగాని ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి మనందరం ఇవ్వాలి. ఇవే పాచిపోయిన లడ్డూలు ఎన్నిసార్లు తినిపిస్తారు? ఇవే పాచిపోయిన మాటలు ఎన్నిసార్లు వినిపిస్తారు? లోకేష్ చెప్పినట్లుగా చంద్రబాబుకు నిజంగా అంత సీన్ ఉందా? నిజంగా ఆయనే ఒక బ్రాండ్ అయితే విశాఖలో విలువైన భూములు 99 పైసలకే దారాదత్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇటు ఇచ్చుకో అటు పుచ్చుకో, మళ్ళీ వినండి, ఇటు ఇచ్చుకో అటు పుచ్చుకో పాలసీని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? రియల్ ఎస్టేట్ కంపెనీలను ఫార్చ్యూన్ 500 కంపెనీలుగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే మనదంతా పైన పటారం లోన లోటారం కాబట్టి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, లూలు గ్రూప్, కే రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్సన్, ఇవన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీల లిస్టులో ఉన్నాయా? లోకేష్ అతి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. సార్, మీరు కంపెనీ తీసుకొస్తున్నారు, కానీ 99 పైసలకే భూమి ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేశాం. అసలు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ఏంటి? 99 పైసలకే విలువైన భూములు కొట్టేసిన కంపెనీలు నిజంగా ఆ లిస్టులో ఉన్నాయా? ఈ కంపెనీల జాతకం గురించి గూగుల్, ఏఐలు ఏం చెబుతున్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఇందులో ప్రధానంగా ఫస్ట్ ఫార్చ్యూన్ 500 ఏంటిది, ఏం చేస్తుంది? చాలా సింపుల్గా ఒకసారి దాని గురించి తెలుసుకుంటే మనకి క్లియర్గా లోకేష్ గారు ఏం అబద్ధం చెప్పారనేది తేలిపోతుంది. ద ఫార్చ్యూన్ 500 ఈజ్ అన్ యాన్యువల్ లిస్ట్ కంపైల్డ్ విత్ పబ్లిష్డ్ బై ఫార్చ్యూన్ మ్యాగజైన్ దట్ ర్యాంక్స్ ద 500 లార్జెస్ట్ కార్పొరేషన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ బై టోటల్ రెవెన్యూ ఫార్ దేర్ రెస్పెక్టివ్ ఫిస్కల్ ఇయర్. అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్లో 500 కంపెనీలు వాటి ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఏవైతే టాప్లో ఉంటాయో వాటిని ఫార్చ్యూన్ 500గా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రచురిస్తుంది సార్. ఇది సింపుల్గా చెప్పాలంటే.
ఇందులో గ్లోబల్లో కూడా ఇస్తారు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఇస్తారు, అమెరికాకు సంబంధించింది కూడా ఇస్తారు. ఇది యుఎస్ బేస్డ్ ఫినాన్షియల్ రిపోర్టింగు, ఓనర్షిప్ స్టేటస్, వీటి ఆధారంగా వాటికి ర్యాంకింగ్స్ ఇస్తారు. మీరు చూడండి, ఫార్చ్యూన్ గ్లోబల్ 500, వాల్మార్ట్, అమెజాన్, స్టేట్ గ్రిడ్, సౌదీ అరామ్కో, సినోపెక్. అవి కాకుండా ఫార్చ్యూన్ 500లో వాల్మార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, యునైటెడ్ హెల్త్ గ్రూప్ ఉంది, యాపిల్ ఉంది, సివిఎస్ హెల్త్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మన నారా లోకేష్ గారు ఒక నియంతలాగా నా ఇష్టం, నేను ఇచ్చేస్తా 99 పైసలకే, ఎవ్వరికి నేను ఆన్సరబుల్ కాదు, నాకు ఓట్లేసిన ప్రజలకు కూడా సమాధానం చెప్పను, నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నేను 99 పైసలకే మొత్తం రాసిస్తా ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి అన్నారు కదా. ఒక్కసారి ఆయన రాసిచ్చిన కంపెనీలు ఏవే ఉన్నాయి, ఆ కంపెనీలకి ఫార్చ్యూన్ 500 లిస్టులో ఉన్నాయా లేదనేది ఒకసారి గూగుల్ని, ఏఐని అడిగి తెలుసుకుందాం సార్. చంద్రబాబు నాయుడు గారే కదా గూగుల్ని పరిచయం చేసింది ప్రపంచానికి, చంద్రబాబు నాయుడు గారే కదా సృష్టించింది ఏఐని. ఆ రెండింటినీ ఒకసారి అడుగుదాం. వాళ్ళ తండ్రి గారు సృష్టించినటువంటి గూగుల్ని, వారి తండ్రి గారే కనిపెట్టినటువంటి ఏఐని ఒకసారి అడుగుదాం. ఒకసారి పెట్టండి సార్. కే రహేజా 1000 కోట్ల విలువైన భూములు ఇచ్చేశారు దీనికి. While it is a prominent Indian real estate conglomerate, it doesn't currently feature on the global Fortune 500 list or the Fortune India 500. ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఫార్చ్యూన్ 500లో లేదు అని చెబుతోంది సార్ అని చెబుతోంది సార్ గూగుల్. మరి లోకేష్ ఎలాంటి అబద్ధాలు చెప్పారో అర్థమైందా మీకు? ఫార్చ్యూన్ 500 అంటే చదువుకోని అమాయకులు ఆహా ఏదో తెచ్చేశాడు కంపెనీ అని అనుకుంటారని పచ్చి అబద్ధం చెప్పారు లోకేష్ గారు. నెక్స్ట్, సత్వా గ్రూప్ సార్. ఈ సత్వా గ్రూప్ గురించి చూడండి. సత్వా గ్రూప్ ఈజ్ నాట్ ఏ ఫార్చ్యూన్ 500 కంపెనీ. చాలా సింపుల్గా ఒక లైన్తో కొట్టుపడేసింది. ఫార్చ్యూన్ 500 లేదు, ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇది ఏం చేస్తుందంటే ఫార్చ్యూన్ 500లో ఉండేటటువంటి కంపెనీస్కి స్పేస్ ఇస్తుంది. ఒక ఐటీ కంపెనీ వస్తే ఐటీ కంపెనీకి స్పేస్ ఇస్తుంది, కానీ ఇది ఐటీ కంపెనీలు నడిపేది కాదు. ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. పచ్చిగా ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు తండ్రి కొడుకులు. ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు, గూగుల్ చెప్తోంది, ఏఐ చెప్తోంది. తండ్రి కొడుకుల మోసాలను బయట పెట్టింది ఏఐ. హ్యాట్స్ ఆఫ్ చెప్పండి వాటికి, గూగుల్కి, ఏఐకి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. నెక్స్ట్, లూలు గ్రూప్. చంద్రబాబు నాయుడు గారి అత్యంత ప్రేమ ప్రీతిపాత్రమైనటువంటి వ్యాపారవేత్త లూలు. చాలా ఇష్టం ఆయనకి ఆ లూలు అధినేత అంటే. యాజ్ ఆఫ్ January 2026, లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ ఈజ్ ఏ మేజర్ గ్లోబల్ కాంగ్లోమరేట్ బట్ ఈజ్ నాట్ కరెంట్లీ ర్యాంక్డ్ ఆన్ ద ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్. ఇది కూడా లేదు సార్. వీళ్ళకి 1000 కోట్ల భూములు ఇచ్చేసారు. నెక్స్ట్, లూలు గ్రూప్ తర్వాత ఇంకేంటి సార్? బీవీఎం ఎనర్జీ 1000 కోట్ల భూములు 99 పైసలకి. ఎకరా కాదు సార్, ఎకరాలకు ఎకరాలు 99 పైసలకి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ నాట్ ఏ ఫార్చ్యూన్ 500 కంపెనీ. హ్యాట్స్ ఆఫ్ చెప్పండి సార్. మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్న మోసాలని బట్టబయలు చేశాయి ఇవి. నెక్స్ట్, వోల్సన్ అంట. వోల్సన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ వోల్సన్, ఇది ఫార్చ్యూన్ 500 అంట. చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థని సర్వనాశనం చేయటానికి, ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పడానికి కారణాలు మీకు అర్థం కావాలి. కొడుకునే ఎందుకు, తన కుమారుణ్ణే ఎందుకు విద్యాశాఖ మంత్రిగా పెట్టారంటే ఆ వ్యవస్థను సర్వనాశనం చేయాలి. ఎక్కడా కూడా ఎవడో చదువుకోకూడదు, వాళ్ళ చేతులకి ట్యాబులు రాకూడదు, ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. చదివితే ఇలాంటివన్నీ తెలుసుకుంటారు, ఈ తెలివితేటలు వస్తాయి. ఇంగ్లీష్ మీడియంలో చదివితే మొద్దబ్బాయిలు అవుతారా? ఇది ఎవరు సార్ చెప్తారు? ఇప్పుడు ఎవరు చెప్తారు ఇవన్నీ? అక్కడ చూడండి, నో, వోల్సన్ ఈజ్ నాట్ ఏ ఫార్చ్యూన్ 500 కంపెనీ. చాలా సింపుల్గా కొట్టుపరేసింది. ఇలాంటి అబద్ధాలు చెప్పడంతోనే తండ్రి కొడుకులు ఆగిపోలేదు సార్. గత జగన్ హయాంలో వచ్చినటువంటి కంపెనీలు అమలు చేసినటువంటి పథకాల క్రెడిట్ కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారు. క్రెడిట్ చోర్లుగా మిగిలిపోతున్నారు. దీనిపైన మనం మాట్లాడదాం.